నమస్తే తెలుగువారి విశ్వవేదిక టీవీ9 వారధి కార్యక్రమానికి స్వాగతం. నా పేరు సంధ్య. తెలంగాణలో బీజేపీ విస్తరణ వ్యూహాలేంటి? కాంగ్రెస్ ను ఆ పార్టీ ఏ విధంగా ఎదుర్కోబోతోంది? అధికారంలోకి వస్తామన్న ధీమాకు కారణం ఏంటి? తెలంగాణ అభివృద్ధికి కేంద్ర మంత్రుల ప్రణాళికలేంటి? వీటితో పాటు మరిన్ని విషయాలపై మాట్లాడడానికి బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఇవాళ వారధికి అతిథిగా వచ్చారు. ఎన్ఆర్ఐలు కాల్ చేయాల్సిన నెంబర్స్ 914023490015 లేదా 914023490016. మీరు వాట్సాప్ వీడియో కాల్ కూడా చేయొచ్చు 8006036036. నమస్తే రామచంద్రారెడ్డి గారు, వెల్కమ్ టు వారధి. చాలా జోష్గా ఉన్నట్టుంది వాళ్ళ బీజేపీ, మొత్తం సన్మానాలు, రోడ్ ర్యాలీలు. జోష్ అనేది భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు ఓడినా గెలిచినా జోష్గానే ఉంటాం. ఎందుకంటే మేము జనరల్గా అంతే, మీరు అన్నట్టు ఓడిపోయినప్పుడు ఎవరు ర్యాలీ తీయరు. గెలిచిన తర్వాత తప్పదు కదా, తప్పనిసరిగా గెలిచిన తర్వాత సంతోషం. రెండు మంత్రి పదవులు రావడం జరిగింది, 8 సీట్లు గెలిచాము, 30% ఓట్లు వచ్చాయి, 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, ఒక ఎమ్మెల్సీ గెలిచారు, 2 రాజ్యసభ ఉన్నారు ఇక్కడ తెలంగాణ నుంచి. కాబట్టి భారతీయ జనతా పార్టీకి జనాలు నన్ను నమ్ముతున్నారు. కానీ ఇంకా గట్టిగా ప్రయత్నించుంటే ఇంకెక్కువ సీట్లు వచ్చాయనేది కూడా మీలో మీకే ఉన్న టాక్. అంటే గట్టిగా ప్రయత్నము అంటే చేయాలి. కొత్త వాళ్ళు వచ్చారు, జాయిన్ అయ్యారు. పాపం వాళ్ళకు పార్టీ కార్యకర్తలతో మమేకం కావడము, పార్టీ కార్యకర్తలు వాళ్ళతో మమేకం కావడం కొద్దిగా ఇబ్బంది జరిగినా బాగా కష్టపడి పనిచేశారు. కలిపోలుగా అందరు కలిసి కూడా పనిచేశారు. తప్పనిసరిగా రాబో రోజులలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారం రావడం అంత పెద్ద కష్టమే కాదనేది ఈనాడు రూఢిగా తెలుస్తుంది. అంటే జనాలు, ఓటర్సు, ప్రజలు ఆ రకంగా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి మాకు తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ఒకసారి ఇవ్వాలి, తెలంగాణలో కూడా ఒకసారి భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలనేది కూడా ప్రజలు కోరుకుంటున్నారు. సో ఇప్పుడు సింగరేణి హాట్ టాపిక్ నడుస్తుంది. సింగరేణిపై కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇటు కాంగ్రెస్ ఏమో బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని కాంగ్రెస్ కూడా బీజేపీ పైన ఆరోపిస్తోంది. ఏది నిజం? మీ వాదన ఏంటి? ఒకటి, సింగరేణి ఇప్పుడు ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు కూడా సింగరేణి ప్రైవేట్ పరం చేసేస్తున్నారు, ప్రైవేటైజేషన్ చేస్తున్నారు అని చెప్పని తండ్రి కొడుకులు ఇద్దరు ఊదరగొట్టారు కదా. ఎక్కడ జరిగింది? ఎందుకు జరగలేదు మరి ఇప్పుడు? కాబట్టి రాజకీయ లబ్ధి గురించి మాట్లాడేది భారతీయ జనతా పార్టీ మీద ఆరోపణలు చేయడం తప్ప వాస్తవమైనది కాదు అది. ఇప్పుడు 10 దగ్గర ఈ యొక్క ఆక్షన్స్ జరిగినాయి, ఇది 11వది రేపు జరిగేది హైదరాబాద్లో. మరి అక్కడ లేనిది ఇక్కడ ఎందుకు వస్తుంది? ఎందుకు జరుగుతుంది? రాష్ట్ర వాటా లేదా? ఎట్లా చేస్తారు? ప్రైవేట్ పరం ఎట్లా చేస్తారు చెప్పండి? ఎందుకు అనుకుంటున్నారు అట్లా? అంటే ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటిది కేసీఆర్, కేటీఆర్. దీంట్లో మాస్టర్స్, వాళ్ళకు డాక్టరేట్ కూడా ఇవ్వాలి వాళ్ళకి, ఇలాంటి అబద్ధాలు మాట్లాడేటటువంటి దాంట్లో. సో ఇప్పుడు కిషన్ రెడ్డి బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నారు. సో ఇప్పుడు సింగరేణికి ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇక ప్రైవేట్ పరం కానివ్వము అని ఖచ్చితంగా ధీమాగా చెప్పగలదా బీజేపీ పార్టీ? 100% ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ సింగరేణి ప్రైవేట్ పరము చెయ్యదు. చేస్తే ఉంటే మీరు ఆధారాలు చూపించండి. ఇన్ని రోజులు ఏమన్నా స్టీల్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అయిపోయింది, ప్రైవేట్ పరం అయిందా? ఇప్పటివరకు అయిందా? కానీ ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇప్పుడు కాని దానికి అబద్ధాలు చెప్పడం ఎట్లా అని అయిపోయిందని చెప్తున్నాడు కదా కేటీఆర్. ఇప్పుడు ఇవాళ ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అయిపోయింది, అక్కడ అయిపోయింది, ఇక్కడ కూడా అయిపోతుందని చెప్పని అంటున్నాడుగా. అందరిని రమ్మని, రేపు కోల్ టెండర్స్ ఏదో ఉన్నది, ఓపెన్ ఆక్షన్ ఉంది, రమ్మంటున్నారంటే ప్రైవేట్ పరం చేయడానికి రమ్మంటున్నారని చెప్పని మాట్లాడుతున్నాడు. ఏం మాట్లావి? స్థాయికి దిగజారి మాట్లాడటము అది వారి వ్యక్తిత్వానికి, వారి పార్టీకి కూడా మంచిది కాదు. అనవసరం. కొన్ని రోజులు ఓపిక పట్టండి. ఎందుకు ఇట్లా చాప పిల్లని తీసి గట్టుపైన వేస్తే ఇట్లా గిలగిల కొట్టుకుంటుందో నీళ్ళకి అట్లా కొట్టుకుంటారు వాళ్ళు. మా పదవులు పోయినాయి, మా పోస్ట్ పోయింది, మా మినిస్ట్రీ పోయింది, మా ప్రభుత్వం పోయిందని చెప్పని కొట్టుకుంటున్నారు. అట్లా అది మంచిది కాదు. అట్లా ఆగాలి, తెలుసుకోవాలి, చూడాలి, ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. తెల్లారి నుంచే మాట్లాడుతున్నారే, ఓడిపోయిన తెల్లారి నుంచే మాట్లాడేస్తున్నారు. చూస్తున్నారు కదా, జస్టిస్ నరసింహారెడ్డి గారిది పవర్ మీద ఏ రకంగా చెప్పారు, కామెంట్ చేశారో చూస్తున్నాం కదా. ఎంక్వైరీ పెట్టింది, ఎంక్వైరీ కమిషన్ ఏ రకంగా ఇస్తున్నారు, అన్నీ బయటకు వస్తాయి. వాళ్ళు చేసినటువంటి తప్పిదాలన్నీ. ఎందుకు టెలి దాంట్లో రికార్డింగ్ దాంట్లో ఎందుకు ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళపైన చర్య తీసుకోవడం లేదు, అధికారులను తీసుకోవడం వెళ్ళి మీరు జైల్లో వేశారో వీళ్ళ మీద రాజకీయ నాయకులు ఎందుకు చర్య తీసుకోవడం లేదు? వాళ్ళు చెప్తున్నారు కదా, ఓపెన్గా చెప్తున్నారు కదా.
కాబట్టి ఇది కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు ఒకటే, అందులో కొంచెం ఇందులో కొంత అందులో కప్పదుంపలు వేసిన కప్పలో ఏ రకంగా అయితే పోతాయో ఆ రకంగా పోయేటోళ్ళే వీళ్ళంతా. చివరికి వస్తే భారతీయ జనతా పార్టీ దగ్గర రావాల్సిందే అందరూ. దేశంలోని బొగ్గు గనులను ప్రభుత్వానికి దక్కకుండా బీజేపీ చట్టం చేసిందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఏమన్నారు? బొగ్గు గనులపైన ఒక చట్టం, ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది బీజేపీ అనేది కాంగ్రెస్ చేస్తున్న విమర్శ. ఏం చట్టం తెచ్చారు చెప్పమనండి? ఏం చట్టం తెచ్చారు? బొగ్గులను తీసుకుపోయి మేము అమ్ముకుంటామన్నామా, లేకుంటే ఎవరికి ఇవ్వకుండా మేమే దాచుకొని ఉంటామని తెచ్చామా చట్టం? ఏం చట్టం తెచ్చారు? ప్రజల ముందు ఉంచండి. ఎందుకు చెప్పడం లేదు మీరు? ఈ చట్టం ప్రజలకు లేకుంటే కార్మికులకు ఇబ్బంది జరిగేటటువంటి చట్టం ఏమేమైనా తెచ్చామా? చూపించండి, చెప్పండి. చట్టం అంటే ఎట్లా? సో వచ్చే ఎన్నికల్లో 88 సీట్లు గెలిచి అధికారంలోకి వస్తామని కిషన్ రెడ్డి చెప్తున్నారు. మరి దీనికి ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి మీ దగ్గర? ఒకటి, మా కార్యకర్తలు ఈనాడు దేశం మొత్తంలో కూడా ఎట్లయితే స్థానికంగా ఉన్నటువంటి లోకల్ పార్టీస్ అన్నిటిని కూడా ప్రజలు ఈనాడు తిరస్కరిస్తున్నాయి. ఉదాహరణకు మనం ఒరిస్సా కూడా చూసాము, ఇక్కడ కూడా తెలంగాణలో కూడా బీఆర్ఎస్ని తిరస్కరించినటువంటిది మనం చూస్తున్నాం. కాబట్టి రాబో రోజులలో భారతీయ జనతా పార్టీ దేశం గురించి ఆలోచించేటటువంటి పార్టీ, ప్రజల గురించి పనిచేసేటటువంటి పార్టీ, బడుగు బలహీన వర్గాలకు పనిచేసేటటువంటి పార్టీ, అన్ని వర్గాలకు అన్ని ఫలాలు అందాలైనటువంటి పనిచేసేటువంటి పార్టీ అని నాడు ప్రజలు తెలుసుకున్నారు. చేస్తున్నాము. బ్యాంకులు పేదవాడింటి ముందు తీసుకెళ్ళి నాడు జీరో అకౌంట్ ఓపెన్ చేయించాం కదా, ఇంతకన్నా ఇంకేం కావాలండి? అయినా కూడా సీట్లు ఎందుకు తగ్గాయి? ఎంపీ సీట్లు తెలంగాణలో కాదు, దేశవ్యాప్తంగా అయినా కూడా ఎందుకు సీట్లు తగ్గాయి? ఇప్పుడు రాజకీయాలలో ఎలక్షన్లలో తగ్గడం పెరగడం అనేది జరుగుతూనే ఉంటుంది. ఇది మామూలుగా 400 పార్ అంచనాలని మళ్ళీ ఎందుకు అందుకోలేకపోయారు? ఇప్పుడు మాకు తెలంగాణలో మాకు ఎందుకు పెరిగాయిగా? కేరళలో వచ్చిందిగా, ఒరిస్సాలో వచ్చాయిగా. కాబట్టి అక్కడ మాకు మ్యాక్సిమం లిమిట్ మేము దాటి అక్కడ వరకు గెలిచాం మేము. తగ్గుతాయి, ఏముందాలో మళ్ళీ మేము పెంచుకుంటాం. ఎక్కడ మేము జరిగినటువంటి పొరపాటు ఎక్కడ తెలుసుకొని మేము తప్పనిసరిగా చేస్తాం. ఇప్పుడు గుజరాత్ ఉంది, గుజరాత్లో మాకు 26కి 25 వచ్చాయా లేవా? మధ్యప్రదేశ్లో మొత్తం మేము గెలిచామా లేదా? హిమాచల్లో గెలిచామా లేదా? ఢిల్లీలో మేము గెలిచామా లేదా మొత్తం సీట్లు? కాబట్టి 1-2 చోట్ల జరిగినటువంటి పొరపాట్లు ఏవైతే ఉంటాయో అది ఎందుకు జరిగింది అనేటటువంటి దాని మీద మేము తప్పనిసరిగా బేరీజు చేసుకుంటాం. రాబో రోజులలో దాన్ని మేము అధిగమించి మళ్ళీ మా స్థానాన్ని మేము నిలుపుకుంటాం గట్టిగా. కాలర్ ఉన్నారు, రాజు కాల్ చేస్తున్నారు డెట్రాయిట్ నుంచి. రాజు గారు అడగండి మీ ప్రశ్న. నమస్తే అండి. ఒక 2 పాయింట్స్. ముఖ్యంగా 10 years గవర్నమెంట్ లో ఉంది, బట్ 10 years రూలింగ్ లో ఉంది. ఇప్పుడు నెక్స్ట్ 5 years మీరే రూలింగ్ లోకి వచ్చారు. మెయిన్ ఒక క్వశ్చన్ ఏంటంటే, మీరు ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి ఫాస్టర్ డిస్పోజల్ ఆఫ్ కరప్షన్ ఛార్జెస్ అని చెప్పేసి 2014లో మోడీజీ చెప్పారు. కానీ ఇంతవరకు మీరు కరప్షన్ ఛార్జెస్ పైన కోర్టులను ముఖ్యంగా అంటే జడ్జిల నియామకం కానీ, కోర్టులను పెంచడం కానీ, జ్యుడిషియల్ రిఫార్మ్స్ తీసుకురావడం కానీ ఈ 10 years లో చేయలేదు. అంటే ఎక్కువగా అవినీతి గురించి మాట్లాడినప్పుడు దానికి తగినట్టుగా చర్యలు కూడా అంత తీవ్రంగా అంత తొందరగా ఉంటే చాలా బాగుంటుంది. కానీ 10 years నుంచి మీరు పెద్దగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టకపోవడానికి గల కారణం ఏంటి? మరి ఈ 5 years లో చేస్తారా? సెకండ్ ఏంటంటే, యాక్చువల్గా ఈ పొలిటికల్ క్రిటిసిజము, రాజకీయ పార్టీలు అది ఇది కాకుండా ఎక్కువగా పబ్లిక్ ఇష్యూస్ పైన ఈ ప్రోగ్రాంలో మాట్లాడితే బాగుంటుందండి. అంతేగాని ఓట్లు, సీట్లు, తర్వాత రాజకీయ నాయకుల విమర్శలు అదంతా ఎవ్రీడే ఏదో ఒక ప్రోగ్రాంలో ప్రసారం చేస్తూనే ఉంటారు. ఇంకోటి, ఐ డోంట్ సీ ఎనీ టీడీపీ లీడర్ ఫ్రమ్ ఆంధ్ర ఇన్ TV9. హ్యావ్ యూ గైస్ బాయ్కాటెడ్ టీడీపీ లీడర్షిప్ ఇన్ TV9? డిబేట్స్ లో కానీ, రజనీకాంత్ డిబేట్స్ లో కానీ, వారధి ప్రోగ్రామ్ లో కానీ ఐ నెవర్ సీన్ ఎనీ టీడీపీ రిప్రజెంటేషన్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇన్ డిబేట్స్ యూ గైస్ డిస్కస్. అయిపోయిందా? కట్ అయిందా? రాజుగారు మంచి ప్రశ్న వేశారు మీరు. ఇప్పుడు 2014 కన్నా ముందు ఎంతమంది జడ్జెస్ హైకోర్టులలో కానీ, సుప్రీంకోర్టులో కానీ
ఎంతమంది ఉండ్రి, ఇప్పుడు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి మీరు బేరీజ్ చేసుకోండి దయచేసి. లీగల్ రిఫార్మ్ చేయడంలో భారతీయ జనతా పార్టీ చేసినంత ఇంతకుముందు ఏ రాజకీయ పార్టీ కూడా చేయలే. దాంట్లో మేము దూరి, ఇప్పుడు మీరు కరప్షన్ గురించి మేము చేస్తున్నాం, కరప్షన్ చేసినటువంటి వాళ్ళని వదిలేయమంటారా చెప్పండి. మరి మీరు మీ ఆలోచన అదా? కరప్షన్ చేసినటువంటి వాళ్ళని సమాజంలో మరి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ప్రజల సొమ్ముని తిన్నటువంటి వాళ్ళని మరి వాళ్ళని వదిలేయమంటే మేము వదిలేస్తారు. మేము తినము, ఒకరిని తిననీయం. ఇది మా సిద్ధాంతం. భారతీయ జనతా పార్టీ నిజాయితీగా ప్రజల సొమ్ముని కస్టోడియన్గా ఉండడానికే మేము అన్నారు కదా మా నరేంద్ర మోదీ గారు, నేను ఒక చౌకీదార్ని దేశానికి అని చెప్పి. కాబట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి ఎందుకు ఒక జ్యుడిషియల్ రిఫార్మ్స్ లాంటివి బీజేపీ తీసుకురాలేకపోయింది అనేది ఆయన ప్రశ్న. ప్రభుత్వానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి దాంట్లో సుప్రీంకోర్టులో ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ కానీ జడ్జెస్ కానీ మిగతా వాళ్ళు కానీ చేయాల్సినటువంటిది ప్రభుత్వానికి వాళ్ళు రికమెండ్ చేస్తే తప్పనిసరిగా చేయడానికి అది చేస్తాం. మీరు అన్నట్టు ఫాస్ట్ ట్రాక్ పెట్టడానికి మామూలు ప్రయత్నం చేస్తారు, చేస్తుండొచ్చు కూడా. చేయకుండా ఏమి ఆపాలనేటటువంటిది ఆలోచన భారతీయ జనతా పార్టీ కానీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వాన్ని కానీ ఎక్కడ కూడా ఉంటుందని నేను అనుకోను. డెఫినెట్గా చేస్తారు. రైట్. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ విద్యుత్ కొనుగోళ్ల విచారణపై బీజేపీ వైఖరి ఏంటండి? కాళేశ్వరం అనేది మేము మొదటి నుంచి కూడా చెప్తూ వస్తున్నాము. మేము భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర పార్టీ, అక్కడ జరుగుతుంది అవినీతి ఏ రకంగా ఉంది, ఏ రకంగా అది ప్రజలకు రైతులకు మీరు ఇస్తున్నటువంటి ఏదైతే 1 కోటి ఎకరాల మాగానికి మేము నీళ్ళు అందిస్తామని చెప్పారు. ఎక్కడ పోయింది? ఎందుకు అందివ్వలేదు? గోదావరి నీళ్ళని ఏదైతే మీరు కాళేశ్వరంలో ఎత్తిపోతలతో చేస్తామని చెప్పినటువంటి దాన్ని ఎందుకు చేయలేదు? ఎవరు చేయొద్దన్నారు? పంపులు ఏ రకంగా మునిగిపోయినాయి, వర్షాలు పడితే ఏ రకంగా పంపులు మునిగిపోయినాయి, ఏ రకంగా పిల్లర్స్ కుంగిపోయినాయి, వీటన్నిటికి సమాధానం చెప్పాలి. ఆనాడు మేము పోతామంటే పోలీసుల ద్వారా మనం అరెస్ట్ చేసి అక్కడ పోకుండా చేసినటువంటిది ప్రభుత్వం ఒకవేళ నిజాయితీగా నిజంగా పనిచేశారనుకుంటే మరి మమ్మల్ని ఎందుకు పోనీలే చూడడానికి? ఎందుకు ఆ పంపులు మునిగిపోయినాయి, కాలిపోయినాయి? ఎంతమందికి రైతులకి వైట్ పేపర్ అనౌన్స్ చేయమని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మీరు ఎందుకు వాళ్ళతో కుమ్ముక్కై మీరు ఇద్దరు దొందే ఒకరి మీద ఎవరు కావాలని చెప్పుకుంటుంటారు. కానీ రేపు మీరు రెండు కూడా ఒకటే. కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసినటువంటిది కేసీఆర్ కాదా? కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ కాదా? టీఆర్ఎస్లో ముందు ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు కాదా? కొన్ని రోజులు టీఆర్ఎస్లో కూడా ఉన్నాడు కదా. కాబట్టి ఇవన్నీ వాళ్ళు ఏదో పైకి మాట్లాడేటటువంటి మాటలు. కానీ వీళ్ళు చేసినటువంటిది కాళేశ్వరం మీద జరిగినటువంటి అవినీతిని 1,00,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేసినారు. 1,00,000 కోట్లు కరప్షన్ చేశారని నేను అనడం లేదు. ఎంత కరప్షన్ చేసినారో ఈనాడు ప్రభుత్వం బయట పెట్టాలా? ఇన్ని రోజులు కాంగ్రెస్ ఇదే రేవంత్ రెడ్డి గారు అవినీతి జరిగింది, 40,000 కోట్లు 50,000 కోట్లు తిన్నారని చెప్పిండు కదా. ఎందుకు సిబిఐ ఎంక్వైరీ అడగడం లేదు? ఎందుకు దానిపైన ఎంక్వైరీ చేయడం లేదు? ఏ రకంగా అయితే పవర్ దాని మీద ఇప్పుడు జస్టిస్ నరసింహారెడ్డి గారి కమిషన్ పెట్టి మీరు అది చేస్తున్నారో సిబిఐకి అప్పచెప్పండి. అప్పుడు అన్నారు కదా సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేయాలి, కేంద్ర ప్రభుత్వం బీజేపీది ఉంది ఎందుకు చేస్తలేరు అన్నారు కదా. రాష్ట్ర ప్రభుత్వం అడగాలి, అడిగితే అప్పుడు సిబిఐ ఎంక్వైరీకి వస్తారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి రాయమనండి, సిబిఐకి రాయమనండి, మీరు ఎంక్వైరీ చేయమని. ఆనాడు మీరు అన్నారు కదా, ఈనాడు ఎందుకు అడుగుతలేరు మరి? సో కాబట్టి రెండు ఒకటే అనేది ఈనాడు స్పష్టంగా తేలిపోయింది, ప్రజలు గమనిస్తున్నారు. అందుకనే మాకు పార్లమెంట్ ఎలక్షన్లో 8 సీట్లు మమ్మల్ని గెలిపించారు, 30% మాకు ఓట్లు వచ్చాయి. ఇప్పుడు కిషన్ రెడ్డి స్థానంలో రాష్ట్ర పార్టీ బాధ్యతలు ఎవరికి అప్పగించే అవకాశం ఉంది? ఎవరికి అప్పచెప్తారు ఏమో, అందరు మా దగ్గర సామర్థ్యులు ఉన్నారు చేసేటటువంటి. అదే సమస్య, అందరూ ఉన్నారు కాబట్టి ఎవరికి ఇస్తారని. ఎవరికి ఇచ్చినా ఒకటే, మాకు కార్యకర్తలం మేము ఎవరినో ఒకరికి ఇవ్వాల్సిందే కదా. ఇస్తారు, అందరం కలిసి పని చేస్తాం. ఎవరి పేర్లు ఎక్కువ వినిపిస్తున్నాయి? ఎవరి మీ పేరు కూడా రావచ్చు, ఏముంది అందులో? నేను సభ్యత్వం కూడా తీసుకోలేదు, నా పేరు ఎందుకు వస్తుంది? ఆన్లైన్లో తీసుకుంటారు మీరు, ఏముంది?
కాబట్టి భారతీయ జనతా పార్టీలో ఒక సిస్టమ్ ఉంటుంది. ఎవరు ఏంటి అనేది కూడా ఆలోచించి ఎవరైతే సమయం ఇచ్చి కొద్దిగా అందరినీ కలుపుకొని తీసుకుపోయేటటువంటి ఉన్నటువంటి రాష్ట్ర పార్టీ డిసిషన్ ఉంటుందా, కేంద్రం నుంచి వస్తుందా? సెంట్రల్ కేంద్రం నుంచే కదా, కేంద్రం నుంచే చేస్తారు కదా. మాది కేంద్ర పార్టీ కదా, స్థానికంగా లోకల్ పార్టీ కాదు కదా మాది, కేంద్ర పార్టీ. వాళ్ళన్నీ ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. కేంద్ర పార్టీ ఇప్పుడు ఇంకా 5 రాష్ట్రాలు ఉన్నాయి ప్రెసిడెంట్గా వేయాల్సినటువంటి వాళ్ళు. ఆల్ ఇండియా పార్టీ ప్రెసిడెంట్ కూడా కొత్త ఆయన రావాలి. మాది ఇప్పుడు కొత్త మెంబర్షిప్ కూడా మొదలవుతుంది. ఆన్లైన్ మెంబర్షిప్ స్టార్ట్ అవుతుంది. 10 సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఆన్లైన్ చేసి. ప్రపంచంలోనే నంబర్ 1 రాజకీయ పార్టీగా ఈనాడు పార్టీ సభ్యత్వం 14 కోట్ల మంది ఈనాడు పార్టీ సభ్యత్వం ఉంది మాకు. మళ్ళీ రేపు జూలై నుంచి మళ్ళీ మాకు మెంబర్షిప్ మళ్ళీ మొదలవుతుంది. కాబట్టి దాంట్లో మెంబర్షిప్ అయిన తర్వాత అవుతుందా, ముందు చేస్తారా, లేకుంటే ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అయిన తర్వాత చేస్తారా అనేది ఆలోచించి మా వాళ్ళు చేస్తారు. ఇప్పుడు మా కిషన్ రెడ్డి గారు ఉన్నారుగా, ఇప్పుడు ఉన్న వ్యక్తి పని చేస్తున్నాడు కదా, ఇంకెందుకు దాని రెండో ఆలోచన ఎందుకు? ఇప్పుడు ప్రెస్ వాళ్ళకి ఎందుకు అంత ఆతృత? సో ఇక ఇప్పుడు ఆలోచన పార్టీలో లేదంటారు. పార్టీలో ఎప్పటికి ఉంటుంది కదా. పార్టీ అనేది నిత్య నూతనంగా ఎప్పుడు పనిచేస్తుంటుంది, ఆలోచించి పనిచేస్తుంటుంది. ఇప్పుడు రేపు ఉదాహరణకు రేపు యోగా ఉంది, వరల్డ్ యోగా డే. ఎవరు తీసుకొచ్చిండ్రు? నరేంద్ర మోదీ గారే. యునైటెడ్ నేషన్లో ఒప్పించి 193 దేశాలలో 2014 ఒప్పించి 10వ సంవత్సరం రేపు జరిగేటటువంటిది. అలా మేము ఎప్పుడు కూడా లైవ్లో ఉంటాం. అన్ని కార్యక్రమాలు ప్రజలకు పనికొచ్చేటటువంటి కార్యక్రమాల్లో మేము అన్నీ చేస్తూనే ఉంటాం, నిరంతరం చేస్తూ ఉంటాం. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాబట్టి చాలామంది మమ్మల్ని అరే కరెక్టే బీజేపీలు చేస్తున్నాం, అంతకు మేము ఏది చెప్పినా బీజేపీలు ఇట్నే చెప్తుంటారులే అనుకునేవాళ్ళం. ఇప్పుడు నమ్ముతున్నారు మమ్మల్ని. వాళ్ళు ఏది చెప్తారో అదే చేస్తారు, ఏది చేస్తారో అదే చెప్తారని చెప్పని. సో ఇప్పుడు పార్టీలో చేరికలు ఈ మధ్య అయితే లేవు, ఆగిపోయినట్టేనా? మళ్ళీ ఉండే అవకాశం ఉందా? ఏ పార్టీలు ఉన్నాయి? ఎన్నికల ముందే ఉంటుంది. ఏ పార్టీలో చేరికలు ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు చేరుతారు, మా దగ్గరకు వస్తూనే ఉన్నారు, చేరుతూనే ఉన్నారు. చాలామంది వస్తున్నారు. ఉద్యోగస్తులు, రిటైర్ అయినటువంటి వాళ్ళు కానీ, లేకపోతే మేధావులు కానీ, ఈ డిఫరెంట్ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఈనాడు ఆకర్షితులు అవుతున్నారు. తప్పనిసరిగా ఇంకా మా దగ్గర చేరికలు ఇంకెక్కువ రాబో రోజులలో ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఏపీలో మిత్రపక్షాలతో కలిసి బీజేపీ అధికారంలోకి వచ్చింది. సో తెలంగాణలో కూడా అలాంటి వ్యూహం ఏమైనా వచ్చే ఎన్నికల వరకు చేస్తారా? రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు. నా అనుభవంతో చెప్తున్నాను. ఎవరు శత్రులు కాదు, ఎవరు మిత్రులు కాదు. అప్పటిదప్పుడు సమయానుకూలంగా ఏది ఉంటుందో దాన్ని బట్టి భారతీయ జనతా పార్టీతో మా సిద్ధాంతాలకు కట్టుబడి నమ్మి పనిచేసేటటువంటి వ్యక్తులు మా దగ్గరికి ఎవరు వచ్చినా మేము కాదనం. కానీ ఇప్పుడు చాలా ముందుగా మనం ఆలోచిస్తున్నాం. ఇది అవసరం లేదు ఇప్పుడు ఇంత తొందరగా. ఇప్పుడు మేము ఆర్గనైజేషన్ బిల్డ్ చేసుకుంటూ పోతాం. మాకు ఆర్గనైజేషన్ సిస్టమ్ ఉంది కాబట్టి ఇప్పుడు పార్టీ మెంబర్షిప్ ఉంటుంది, బూత్ స్థాయి కమిటీలు ఉంటుంది, గ్రామ స్థాయి కమిటీలు ఉంటుంది, మండల స్థాయి కమిటీలు ఉంటుంది, అదే రకంగా జిల్లా స్థాయి కమిటీలు ఉంటాయి, రాష్ట్ర స్థాయి ఉంటుంది, ఆల్ ఇండియా. ఈ రకంగా మాకు అంచెలంచెలుగా 6 అంచెల్లో మాకు ఎన్నికలు జరుగుతాయి. దాని మీద ఇప్పుడు మేము ఎక్కువ ఫోకస్ చేస్తాం. ప్లస్ డెవలప్మెంట్. సో తెలంగాణ నుంచి 2 కేంద్ర మంత్రి పదవులు వచ్చాయనంటే బీజేపీ తెలంగాణకి ఎంత ప్రాధాన్యం ఇస్తుందో అర్థమవుతోంది. సో నిధుల పరంగా కావచ్చు, తెలంగాణకు సంబంధించి ఇంకా ఎలాంటి ప్రయోజనాలు కేంద్రం నుంచి ఆశించవచ్చు? కేంద్రం ఇప్పుడు దేశం మొత్తంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం కూడా ఒకటే. మేము అధికారంలో లేనప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నా, 4 ఎంపీలు ఉన్నా ఈ తెలంగాణ రాష్ట్రానికి మిగతా రాష్ట్రాల కన్నా ఎక్కువ నిధులు ఇవ్వడం జరిగింది. 10 లక్షల కోట్ల రూపాయలు 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి. అది ఎందుకు మాట్లాడరు? రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ 20 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మూతపడ్డ ఫ్యాక్టరీ. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత 6,500 కోట్ల రూపాయలు పెట్టి ఆ ఫ్యాక్టరీని తెరిపించారా లేదా? 2,400 మెగావాట్లు రామగుండంలో మొన్న మధ్యలో దాన్ని దేశానికి అంకితం చేసినటువంటి అది లేదా? రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉండి 720 కోట్ల రూపాయలతో కొత్తగా ఆధునీకరించి రైల్వే స్టేషన్ని స్వయాన ప్రధానమంత్రిగా తీసుకొచ్చి భూమి పూజ చేయించినటువంటిది. ఇది అభివృద్ధి కాదా? జాతీయ రహదారులకు 1,30,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి ఇచ్చింది. ఇది అభివృద్ధి కాదా? రీజనల్ రింగ్ రోడ్కు
మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వమే ఆ రోడ్డుకు భరించేటటువంటిదే కాకుండా ల్యాండ్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలనో దాన్ని కూడా 50% కేంద్ర ప్రభుత్వం నుంచి కిషన్ రెడ్డి గారు ఒప్పించి ఆ డబ్బులు నిధులు తీసుకొచ్చారు. ఇది వాస్తవం కాదా? ఏమి ఇవ్వలే మేము. కరోనా సమయంలో ఎవరు తిరిగారు? మేం తప్ప, మా బీజేపీ నాయకులు తప్ప, మా బీజేపీ మంత్రులు తప్ప. కిషన్ రెడ్డి గారు ఎన్నిసార్లు గాంధీ హాస్పిటల్ వెళ్ళారు? ఎన్నిసార్లు మిగతా ప్రభుత్వ వైద్యశాలలు వెళ్ళారు? ఏ రకంగా ఆక్సిజన్ అందించడం జరిగింది? ఏ రకంగా వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది? ఏ రకంగా మా కార్యకర్తలు ప్రతి పేదవాడికి ఇంటికి వెళ్ళి భోజనాలు సప్లై కానీ లేకుంటే ప్రొవిజన్స్ రేషన్కి సంబంధించినటువంటివి అన్నీ కూడా మా కార్యకర్తలు ఇవ్వలేదా? సో ఇదివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీజేపీ వైఖరి చూసాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీజేపీ వైఖరి ఎలా ఉండబోతోంది? మాకు కాంగ్రెసు బీజేపీ టీఆర్ఎస్ అనేటటువంటిది ఆలోచన మాకేం లేదు. మాకు ప్రజలు, మా తెలంగాణ ప్రజలు మాకు 30% ఓట్లు ఇచ్చారు. ఓట్లు ఇవ్వనప్పుడే 10.5 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చాం. మేము ఇప్పుడు ఎందుకు ఇవ్వము? అన్ని రాష్ట్రాలతో సమానము. ఒక రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటిది ఏమి ఉండదు, ప్రత్యేకమైనటువంటి ఆలోచన ఏమి లేదు. తప్పనిసరిగా తెలంగాణ అభివృద్ధి గురించి, తెలంగాణ ఇది కావాల్సినటువంటి అన్ని విషయాలు. ఇప్పుడు ఎరువులు ఉన్నాయండి, రైతులకు ఏ రకంగా ఎంత సబ్సిడీ వస్తుంది? ఒక ఎకరానికి 18,000 రూపాయలు ఎరువుల మీదనే సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. 6,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా 3 అంచెలుగా 2,000 చొప్పున వాళ్ళ అకౌంట్లో వేయడం జరుగుతుంది. ఇది వాస్తవం కాదా? మాకు తెలంగాణ మాకు ఇవ్వలేదు, మేము అధికారం లేదని చెప్పని ఇవ్వకుండా ఆగుతున్నారా? అట్లేముండదే. కాబట్టి తెలంగాణ విషయంలో ప్రత్యేకమైనటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉంది. అందులో 2 మినిస్టర్లు కూడా రావడం మా అదృష్టం, తెలంగాణ ప్రజల యొక్క అదృష్టం. మేము తెలంగాణ ప్రజలందరూ కూడా శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నాను. మా స్వయాన మా మంత్రి గారు, మా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఇవాళ చెప్పారు. కారణం మమ్మల్ని నమ్ముతున్నారు. నమ్మక ద్రోహం చేసేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ హక్కును చేర్చుకొని కలిసి పనిచేస్తాం. రైట్. ఇప్పుడు అయోధ్య విషయం తీసుకుంటే చాలా హోప్స్ పెట్టుకుంది బీజేపీ. అయోధ్య విషయంలో చాలా ఓట్లు ఖచ్చితంగా వస్తాయి. 500 ఏళ్ల తర్వాత ఒక ఆలయాన్ని కట్టినా కూడా అయోధ్యలో ఎందుకు ఎంపీ స్థానాన్ని బీజేపీ గెలవలేకపోయింది? అయోధ్య ఉన్న నియోజకవర్గంలో ఎంపీ సీటు గెలవడానికి భారతీయ జనతా పార్టీ రామమందిర విషయంలో మేము ఆలోచించలేదు. ఎప్పుడు కూడా రామమందిర నిర్మాణం జరగాలని చెప్పని భారతీయ జనసంఘ్ పార్టీ పుట్టింది. ఏనాడైతే 1951 అక్టోబర్ 21వ తారీఖు నాడు భారతీయ జనసంఘ్ పార్టీ పుట్టినప్పుడు 3 విషయాల మీద మేము స్పష్టంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఉన్నాం. మేము ఒకటి, రామమందిర నిర్మాణం, అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగాలి, రాముడు పుట్టిన చోటనే. 2, జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ ఎత్తేయాలి. 3, కామన్ సివిల్ కోడ్, ఈ దేశంలో అందరికీ ఒకటే చట్టం ఉండాలి. ఈ 3 మేము ఎప్పుడు వదలలే. గెలిచినా ఓడినా మేము ఎప్పుడు కూడా మేము అన్న రోజున అయోధ్యలో గెలవలే. మేము ఇలా రామ మందిర నిర్మాణం జరగడం అనేది ఓట్ల గురించి కాదు. ఓట్ల సంతుష్టీకరణ రాజకీయం భారతీయ జనతా పార్టీ చేయదు, మిగతా రాజకీయ పార్టీలు అవి చేస్తుంది ఓట్ల గురించి అని. మేము చేయము. అయోధ్యలో రామ మందిరం కట్టినాం కాబట్టి మేము గెలవాలి, లేకుంటే యూపీలో మొత్తం మేము సీట్లు గెలవాలి, ఎందుకంటే మేము యూపీలో రామ మందిరం నిర్మాణం చేశాము, వారణాసిలో చాలా బ్రహ్మాండంగా మేము ఆ యొక్క స్వామివారి యొక్క దేవాలయానికి చుట్టూరుతో ఉన్నటువంటి అన్నిటిని కూడా ప్రభుత్వం తీసుకొని మొత్తం కూడా దాన్ని ఒక సుందరమైనటువంటి భవ్యమైనటువంటి మందిరాన్ని అక్కడ నిర్మాణం చేశాము. ఓట్ల గురించి కాదు, జరగాలి, అక్కడ ఆ పని జరగాలి. కాబట్టి మేము చేస్తున్నాం. ఇప్పుడు ఉదాహరణకు మీకు హనుమకొండలో 1000 స్తంభాల గుడి ఉంది. 1000 స్తంభాలు. ఎన్ని సంవత్సరాలైంది 1000 స్తంభాలు పోయి? మేము వరంగల్లో మేము లేము, మా ఎమ్మెల్యే లేరు, మా పార్లమెంట్ సభ్యులు ఎవరు లేరు, మా కార్పొరేషన్లో మా మేయర్ కూడా లేరు. అయినా ఈ దేశంలో ఉన్నటువంటిది తెలంగాణ రాష్ట్రం, దాంట్లో హనుమకొండ, వరంగల్ 1000 స్తంభాల గుడి. దాన్ని ఆ 1000 స్తంభాల పూర్వ వైభవం వచ్చేటట్టు మా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఉన్నారు. ఆ పోర్ట్ఫోలియోలో ఉన్నప్పుడు ఏదైతే ఉందో దానికి 1000 స్తంభాలు చేయించి ఆ శివరాత్రి నాడు దాన్ని మళ్ళీ పూజ చేయించారు. వారే స్వయాన్ని వెళ్ళి ఫ్యామిలీతో వెళ్ళి అక్కడ చేశారు.
ఇది మా యొక్క సంస్కృతి సాంప్రదాయం. సో ఇప్పుడు ఈ 5 ఏళ్లలో బీజేపీ పెట్టుకున్న టార్గెట్ ఏంటి దేశవ్యాప్తంగా, నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ? దేశవ్యాప్తంగా మీరు చూస్తున్నారో ఈ 5 సంవత్సరాలలో ఏదైతే మా టార్గెట్ ఉందో తప్పనిసరిగా ప్రపంచంలో మూడవ ఆర్థిక దేశంగా ఎదగాలనేటటువంటి టార్గెట్ పెట్టుకుని ఏదైతే మేము పనిచేస్తున్నామో ఆ దిశగా మేము తప్పనిసరిగా చేస్తాం. రైట్. 5 ట్రిలియన్ ఏదైతే మేము దాన్ని బడ్జెట్గా మేము చేయాలని మా నిర్మలా సీతారామన్ గారు, మా ఆర్థిక శాఖ మంత్రులు, ప్రధానమంత్రి గారు ఏదైతే అంటున్నారో ఆ దిశగా మేము పయనించి దాన్ని పూర్తి చేస్తాం. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రారెడ్డి గారు ఇవాళ వారధికి అతిథిగా వచ్చినందుకు.